నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. ఉదయం చూసారు ఎంత ప్రశాంతంగా ఉందండి ఈరోజు. అంటే బీచ్ రోడ్డు కేవలం వాకర్స్కి జాగర్స్కి కాదండి, అంటే అన్ని రకాల వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. చూడండి, ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ తాలూకు జెండాలతోటి ఏదో సరికొత్త ఉత్సవం సంతరించుకుంటుంది. రాబోయేది ఇంకా దసరా, ఇంకా తిరిగే ఉందండి. దసరా హడావుడి అంటే మొన్న వినాయక చవితి వెళ్ళిపోయింది, కానీ హిందూ మతంలో ఉన్న ప్రాశస్త్యం అదేనండి. ప్రతిరోజు పండగే. అంటే మనసుంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి పండగ అనుకున్నది వేరే విషయం. ఏదేమైనప్పటికీ కష్టం సుఖం అనేవి పగలు రాత్రిలో వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఆస్వాదిస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఏదో పని ఎక్కువగా ఉంది, కష్టంగా ఉందని చెప్పి డీలాపడి సుఖం వచ్చినప్పుడు పైకి ఎగిరి జీవితాన్ని నిస్తేజం చేసుకోకుండా ప్రతి క్షణాన్ని అలా ఆనందంగా అనుభవిస్తే ఆ అనుభూతి చాలా వర్ణనాతీతం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన పగలు ఆయన ఇచ్చారు, రాత్రి ఆయన ఇచ్చారు. భగవంతుడు కొంతమందికి అంటే 24 hours ఇచ్చి కొంతమంది 12 గంటలు ఇవ్వలేదు కదండి. ఎవరిచ్చినా ఎన్ని ఇచ్చినా ఆ ఇచ్చిన దాన్ని సంతృప్తికరంగా ఎంజాయ్ చేస్తూ మనం బ్రతుకుతూ మనతో పాటు మన పక్కన ఉన్నవారిని ఆనందపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంటే హరహర మహాదేవ శంభో శంకర. చూసారా, ఉదయపు రేఖలు అలా ఆ సూర్య భగవాన్. అదేనండి, ప్రకృతి ఏదైనా మనం ఆస్వాదించడంలోనే ఉంటుంది. ఏ ఆస్వాదన లేకుండా నిస్తేజంగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూరు ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. వాటిలో అనిపించినోడికి అనిపించినంత. ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ బీచ్ రోడ్డు తిరుగుతున్నాను వాకింగ్ రూపేణా. చాలామంది అలా తలకే ఉంచుకొని, లేకపోతే ఏదో ఇంట్లో గొడవలో, లేకపోతే భవిష్యత్తులో జరిగే వాళ్ళ అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో, లేకపోతే ఏదోటి మనిషి అన్న మస్తిష్కం అన్న తర్వాత రకరకాల పురుగు బుద్ధి జీవహక్కు చాపల్యం అంటారు. ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఎన్నో ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ అలా నీటిపై కెరటంలాగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒడ్డు చూడండి, కెరటాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.